ప్రేక్షకులందరికీ శ్రావణమాస మొదటి శుక్రవారం అలాగే నాగుల పంచమి శుభాకాంక్షలు. అయితే నాగుల పంచమి అలాగే మొదటి శుక్రవారం రెండు ఒకే రోజు రావడానికి గల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు 7 టెంపుల్స్ అమ్మవారి అర్చకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు, ఈ రోజే మొదటి శుక్రవారం అలాగే నాగుల చవితి కూడా. మరి రెండు ఒకే రోజు రావడానికి గల కారణం ఏంటి? శ్రీమాత్రే నమః. ఈ సరంధర్ హనుమాన్ టెంపుల్ దేవస్థానంలో కనకదుర్గాదేవి ఆలయము ఈ శ్రావణమాస ఉత్సవం అనేది మొదటి శుక్రవారం ప్రారంభమైనది. అదే రోజున మనకు నాగుల చవితి, నాగుల పంచమి కూడా ఆ రోజు ప్రారంభమైనది. మనకు శ్రావణమాసం ప్రారంభం కాగానే 5వ రోజు పంచమి వస్తుంది. మనకు ఆ పంచమి విశేషంగా శుక్రవారంగా రావడం వల్ల రాహుకేతులో కానివ్వండి, సర్పదోషం ఉన్న వారు కానివ్వండి, సంతానం కలిగిన లేని వారి కానివ్వండి, విశేషంగా ఈ కార్యక్రమం ఈ నాగేంద్ర స్వాములకు, జంట నాగులకు అభిషేక కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. మరియు అమ్మవారికి దుర్గాదేవి కాబట్టి రాహుకేతులు అమ్మవారి అధిపతులు కాబట్టి దుర్గాదేవి కూడా విశేషంగా రాహుకాల పూజా కార్యక్రమం రాహుకాలంలో విశేషంగా పూజా కార్యక్రమంగా నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళని ప్రాతకాలం అమ్మవారికి విశేషంగా పంచామృతాల అభిషేకము, కుంకుమార్చన, అమ్మవారికి విశేష అలంకరణ కార్యక్రమం కూడా జరిపించడం జరిగింది. శ్రీమాత్రే నమః. మరి ఈరోజు అలాగే మొదటి శుక్రవారం అవ్వటంతో అమ్మవారికి ఏ విధమైన ప్రత్యేక పూజలు చేయొచ్చు? అమ్మవారికి మొదటి శుక్రవారం వలన చాలామంది ముత్తైదులు అమ్మవారికి విశేషముగా పంచామృతాలతో అభిషేకము, కుంకుమార్చనలు, ముత్తైదులకు తాంబూలాలు చేసుకుని అమ్మవారికి ఆశీస్సులు పొందుతారు. అంటే ఈ రెండు కూడా రావడం భక్తులు ఎంతగానో పూజలు ఎక్కువగా చేస్తున్నారనే చెప్పాలి. అయితే దాని గురించి అలాగే పొద్దున పూట చేస్తే మంచిదా, సాయంత్రం పూట చేస్తే మంచిది అంటారు వరలక్ష్మి వ్రతం అనేది? మనకు లక్ష్మీ పూజ అనేది ఉదయం ప్రారంభం చేసుకునేది బాగుంటుంది. ముత్తైదులకు తాంబూలాలు అనేది సాయంత్రము ఇచ్చుకోవడం విశేషంగా జరుగుతుంది. ఈ నాగుల పంచం అనేది కూడా ఉదయమే స్వామివారికి పుట్టలో పాలు పోసుకొని నాగేంద్ర స్వాములకు అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వామివారికి నైవేద్యం వడపప్పు, పానకము, చలివిడి అవి కూడా నైవేద్యం కూడా పెడతారమ్మ అందరూ కూడా. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావటంతో ఒకవేళ ఈ రోజు కనుక కుదరిని వాళ్ళు వచ్చే వారం కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు అంటుంటారు కదా గురుగారు? ప్రతి శుక్రవారం కూడా ఇదే పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. మనకు శ్రావణ మాసంలో 2వ వారం వచ్చేది వరలక్ష్మి వ్రతము. ఆ రోజు కూడా విశేషంగా అందరూ కూడా ముత్తైదులు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఫస్ట్ వారం, 2వ వారం వరలక్ష్మి వ్రతం పడకున్నచో 2వ వారం, 3వ వారం కానివ్వండి, 4వ వారం కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ప్రతి శుక్రవారం కూడా మనము వరలక్ష్మి వ్రతం కానీ, లక్ష్మీ పూజలు కానీ విశేషంగా పూజలు చేయించుకొని అమ్మవారికి తాంబూలాలు కూడా సమర్పించుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం భక్తుల మీద ఉండాలంటే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? అమ్మవారికి విశేషంగా మహిళలందరూ కూడా కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని సాంప్రదాయకమైన దుస్తులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పూజించినచో సకల ఈశ్వరం కలిగి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారమ్మ. జయ శ్రీమాత్రే. గురుగారు, ఈరోజు నాగుల పంచమి విశిష్టత ఏంటి? జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. లోకహితార్థం మనం చేసుకునేటువంటి పండగలలో నాగుల పంచమి కూడా ఒకటి. అందులో ఇది నాగుల పంచమి శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమిని నాగుల పంచమిగా వ్యవహరింపబడుతుంది. పూర్వకాలంలో జన్మేజయుడు మహాసర్పయాగం తలపెట్టి నాగులన్నింటినీ అదించి వేసిన సందర్భంలో నాగులు గరుకమంతుని తల్లి అయినటువంటి అమ్మవారిని బంధించిన కాలంలో గరుకమంతుడు నాగులందరి కోసం యజ్ఞం చేసిన తర్వాత నాగులన్నీ పరిరక్షింపబడి భూలోకానికి వచ్చి మా నాగులకు పక్షజాతికి అన్నిటికీ మనము సమానత్వం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో నాగుల కోసం పూజింపబడే ఒక ప్రత్యేకమైనటువంటి పండుగను మనము నాగుల పంచమిగా నిర్వహించుకుంటున్నాము. నాగుల పంచమి నిర్వహించుకోవడం వల్ల సైంటిఫికల్ రీజన్ ఏంటంటే నాగులను పూజించడం వల్ల భక్తులు ఎవరైతే వారి జాతక రీత్యా కాలసర్ప దోషాలు అలాగే నాగబంధ దోషాలు కలిగి ఉంటారో అటువంటి దోషాలు అనేటువంటివి నాగులను పూజించడం వల్ల తొలగింపబడతాయి. అలాగే నాగుల పంచమిని మరొక విశిష్టమైనటువంటి గరుడ పంచమిగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గరుడ పంచమి అనగా సాక్షాత్తు విష్ణుమూర్తి సేవలో ఉండేటువంటి గరుడ ఆళ్వారు గారు కూడా గరుడ వాహనమైనటువంటి గరుడ పక్షి కూడా ఈరోజే ఉద్భవించారన్నమాట. అలా దాని సందర్భంగా మనం ఈరోజు గరుడ పంచమిగా కూడా నిర్వహింపబడుతుంది. అలాగే నాగులకు ఈరోజు భక్తులు తమ శక్తి కొలది పాలతో అభిషేకించి నైవేద్యాలు, పాయసాలు సమర్పించుకొని తమ ఇష్ట కోరికలన్నింటినీ నాగులకు విన్నవించుకుంటారన్నమాట. గురుగారు, చాలామందికి కూడా సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. వారు కూడా ఈరోజు అమ్మవారిని పూజించినా లేకపోతే అభిషేకం చేసినా కూడా వారికి కూడా పోతాయంటారు?
కాలసర్పదోషాలు కానీ ఎటువంటి సర్పదోషాలు అయినటువంటివి అయినా కూడా నాగులన్నిటికీ అధిష్టాన దేవత మానసాదేవి. మానసాదేవి ఎప్పుడూ కూడా శివునికి శిరోకంఠభారంగా అలంకరింపబడి ఉండేటువంటి అమ్మవారు మానసాదేవి. అటువంటి మానసాదేవి అనుగ్రహం మనం ఎప్పుడైతే పొందబడతామో సమస్త కాలసర్పదోష బాధలు కానీ సర్పదోష బాధలు కానీ సంతానలేమి కానీ అలా ఆ మానసాదేవి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో కలిసి పూజింపబడతారు ఈ రోజున. అందువలన కాలసర్పాది ఇత్యాది సర్పబాధలన్నీ తొలగింపబడతాయి. అందుకోసమని విశేషంగా కాలసర్పదోషం ఉన్నటువంటి వారు, సంతానము కావలసిన వారు, వివాహం ఆలస్యం ఉన్నవారు ఈ రోజున నాగులను కానీ నాగ ప్రతిమలను కానీ పుట్టలను కానీ పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు అనేది విశేషం. అంటే నాగుల చవితి రోజు కానివ్వండి, లేకపోతే నాగుల పంచమి రోజు కానివ్వండి, పాలతో అభిషేకం అసలు ఎందుకు చేస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి? పాలతో అభిషేకించడం వలన ప్రాముఖ్యత, నాగులకు ఎప్పుడూ కూడా నాగులు సేవించేవి, నాగుల ఆహారంగా తీసుకునేటువంటివి ఆవు పాలు. అలాగే సైంటిఫికల్ రీజన్ ఏంటంటే నాగులలో నుండి వెలువడే శక్తిలో నాగులు ఎక్కడైతే సంచరిస్తాయో నాగుల శరీరంలో టెస్టోస్టిరాన్ని వృద్ధి చేసే కణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. నాగులు ఎక్కడైతే కుబుసాన్ని వదులుతాయో ఆ కుబుసాన్ని గరిగించే అటువంటి శక్తి ఆవు పాలకు మాత్రమే ఉంటుందన్నమాట. ఆవు పాలు కొన్ని రకాల సమ్మేళనాలతో కలిసి ఆ కుబుసం అన్నది మట్టిలో విలీనమైపోతుంది. పుట్టలో పాలు పోయడం వల్ల ఆ విలీనమైన కుబుసము మానవాళి యొక్క చక్షు అంటే కళ్ళకు సంబంధించిన బాధలు కానీ, స్త్రీలకు సంబంధించిన సంతానలేమి, గర్భ సంబంధిత వ్యాధులను కానీ దూరం చేయడానికి దోహదపడుతుంది. అందుకోసమని నాగేంద్ర స్వామికి ప్రత్యేకించి ఆవు పాలతో అభిషేకం చేయడం అనేది చాలా విశిష్టం అన్నమాట.